అండి కొన్ని మనం నేర్చుకోవాలంటే కొన్నిటిని వదులుకోవాలి. మనం కొన్ని విషయాలు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తూ మనకు ఈ వీడియో అయితే చెప్పేసుకుందాం. మొదటగా మనం ఏదన్నా సాధించాలి అనుకుంటే పట్టుదల అనేది చాలా ముఖ్యమండి. మనకు పట్టుదల ఉంటేనే మనకి ఏదైనా కానీ దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకేమొస్తుంది, రాదు కదా. అందుకోసమనే మనకి ఏ పని చేసినా కానీ ఇంట్రెస్ట్ అనేది చాలా మెయిన్ అండి. మళ్ళీ అందులో మనకి ఇచ్చే సపోర్ట్ కూడా చాలా మెయిన్. ఇంట్లో మనకి పిల్లలైనా పేరెంట్స్ అయినా ఏదైనా కానీ మనకి సపోర్ట్ అనేది కొంచెం ఎంతో కొంత అనేది ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే మనకి ఇంకింత ఎక్కువ చేయాలన్న ఆసక్తి అనేది పెరిగిపోతుంది కదా. అదే మనకి ఎంకరేజ్ లేకుండా కొంచెం డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మనకు చేతులలో కూడా మనకు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాము. అందుకోసమనే మనకు కొంచెం మనలో నైపుణ్యతను పెంచడానికి కూడా కొంత వెనుక ఎవరో ఒకరు ఉండాలనే ఉంటుంది కదా. అందుకోసమనే ఏదైనా చేయాలంటే ఒక పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఇది చేయగలము, నేను ఎందుకు చేయలేను అనే ఉద్దేశం ఉండేది ఉంటే నేను ఖచ్చితంగా సాధిస్తాను, ఇది కంపల్సరీగా నేను చేసి చూపిస్తాను అనే ధైర్యం నీలో ఉంటే కంపల్సరీగా అది నువ్వు సక్సెస్గా ముందుకైతే అడిగేస్తావండి. ఏది నేర్చుకున్నా ఈ టైలరింగ్ అనే కాదండి, ఏ వర్క్లో అయినా, స్టడీ అయినా, మనకి ఇంకేం వర్క్ చేసినా కానీ ఏదైనా కానీ మనలో నైపుణ్యతను పెంచాలంటే మనకి ధైర్యంగా ఉండాలి. మన ధైర్యాన్ని మనమే కోల్పోతే మనకేం వస్తుంది, అదంతా హార్డ్ వర్క్గా ఉంటుంది. మనం చేయగలమా అనేది ఉంటే మాత్రము మనం ముందుకెళ్ళలేము కదా. ఏది సాధించాలన్నా మనతో పాటు మన సంకల్పం కూడా చాలా విలువైనది. అందుకోసమనే మనకి ఎప్పుడు కానీ మనం ఒక పని చేయాలంటే ఒక టైం టేబుల్ అనేది పెట్టుకొని ఈ టైంకు మనం ఈ వర్క్ అయిపోవాలి అనుకున్నాం అనుకో, ఆ టైం కంపల్సరీగా అయిపోవాలి, కంపల్సరీగా నేను చేయాలి, అది కంప్లీట్ చేయాలి అనే మన ఉద్దేశంతో ఉంటే కంపల్సరీగా చేసేస్తాం. దానికన్నా ముందే చేసేస్తాం. లేదు కొంచెం నిదానంగా చేస్తాంలే అనుకుంటే మనం కూడా అదే నెగ్లెక్ట్గా అయిపోతుందండి. అందుకోసమనే చెప్తున్నా, ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. ఎప్పుడు వర్క్ అప్పుడే ఫినిషింగ్ చేసుకున్నప్పుడే మనకి కూడా బ్రెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మనకు కొన్ని వర్క్స్ అనేది రేపు చేస్తాంలే అని పోస్ట్ చేస్తే రేపు వచ్చే వర్క్ కూడా మనకు ఈ రోజు వరకు ఈ వర్క్కి మన రేపటి వర్క్కి రెండు కమిట్ అయిపోయి ఎక్కువగా మనకు వర్క్ అనేది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒత్తిడికి అనేది లోనుగా అవుతాం కదా. అందుకోసమనే మనం ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. మనం చేయగలము, ఈరోజు ఎందుకు కంప్లీట్ చేయలేము, కంపల్సరీగా కంప్లీట్ చేయాలి అనే పని ఉంటే మనకు కంపల్సరీగా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి, మొత్తానికి మెయిన్ డాట్ అనేది నేను ఏ విధంగా వేసాను అనేది ఈ విధంగా మన మెయిన్ డాట్ను వేసుకున్నామంటే కప్పు సైజు అనేది కరెక్ట్ సైజులో వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఏ వర్క్ అయినా కానీ ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఇంట్రెస్ట్ పెట్టి చేసిన వర్క్ ఏదైనా కానీ సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడే నేను యూట్యూబర్ని కదా, నేనేం నెగ్గుతాను, పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, నాకు అంత ఉంటుందా అని మీరు వెనకడిగి వేసి కూర్చుంటే ఏమీ రాదండి. మనలో ధైర్యం మనమే. అందుకోసమని ఎప్పుడు కానీ మనం చేయగలము. పోనీ ఇది ఒకరోజు ఒకరోజు పోతే రేపటి రోజు వస్తాయి కావచ్చు, ఈరోజు చెడిపోతే మళ్ళీ రేపు మంచిగా కుడతాం కావచ్చు. అలా అనుకొని మనం ఒక్కటి పోయినా కానీ రెండింటికైతే ఉపయోగించాలండి. ఒకదాని మీదనే ఈరోజు పోయింది కదా రేపేం వస్తుంది కదా అని కూర్చుంటే మనకేం రాదు. అందుకోసమని ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి. మనకి పెండింగ్ కూడా పెట్టుకోకుండా ఎప్పటి వరకు అప్పుడు చేసుకున్నామంటే చాలా. కొన్ని విషయాలు మనం ముందు రోజే తెలుసుకొని ఉంటాం కదా. ఇప్పుడు ఇదే కాదండి, ఏ విషయంలోనైనా మనము ఆడవాళ్ళు ఇంట్లోనే సాధించాలి, ఇంట్లోనే కూర్చోవాలి అనే పనేం లేదు కదా. బయటికి వెళ్ళి సంపాదించాలి అనే శ్రద్ధ కూడా లేదు. ఎందుకంటే మనకు వచ్చిన పనిలో ఏదో ఒకటి మనం చేయగలము అనే ఆహృతత, మనకు పట్టుదల అనేది ఉంటే మనం కంపల్సరీగా సాధించుకొని అయితే తీరుతాము. ఎంతో కొంత మనకి ఇచ్చే వాళ్ళతోనైనా ఇంట్లో డబ్బులు సరిపోకున్నా కానీ ఏదైనా కానీ మన ఖర్చుల కోసమైనా కానీ ఇలా చేసుకున్నామంటే మనకు చేతి నిండా పని ఉంటుంది, మనకి ఇంకో ఆలోచన రాకుండా ఉంటుంది. మనం ఇది చేయగలము, కంపల్సరీగా మనకి ఇంకో వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అయిపోయాక ఇంకొక వర్క్కి అయితే వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. మనకి ఎప్పటికైనా అప్పుడు చేసుకుంటూ ఉంటే మన ఒంట్లో ఎనర్జీ కూడా
ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, మనకి ఏ పని చేసినా కానీ మనకి ముందడుగు అనేది మనలో ఉన్న ధైర్యాన్ని మనమే ముందుకు నెక్కుకోవాలి. అందుకోసం అని కొంతమంది సపోర్ట్ కూడా ఉండాలండి. సపోర్ట్ లేదని మనం అంటలేదు, ఎంతో కొంత మేరకు సపోర్టు ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల కూడా మనకి ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అనే ధైర్యం నీలో ముందుకు నింపిల్లంటే అవునా నాకు అంత ధైర్యం ఉందా అనే అవగాహన కూడా నీకు వస్తుంది. లేదు నువ్వేం చేస్తావులే నీకేం తెక్కవుతుంది కదా అన్న డిసప్పాయింట్లో ఉంటే మనకి ఏది రాదండి. అందుకోసమనే మన పట్టుదల అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు నెగ్గగలుగుతాం. ఏ పని చేసినా కానీ ఇంట్రెస్ట్ పెట్టి మనకి ఈరోజు టైలరింగ్ చేస్తున్నాను, ఈ టైలరింగ్ని కొంతమంది వారం రోజులను నేర్చుకుంటారు, కొంతమంది నెలలు పట్టచ్చు, కొంతమంది రోజులు పట్టచ్చు. ఈ విధంగా మనకి ఎంతోమందికి అందరికీ ఒకేలా రావాలని ఏం లేదు కదా. నేర్చుకుంటూ ఉంటా అంటే అదే వస్తూ ఉంటుంది. నేర్పరితనం అనేది ఓర్పుతో ఉంటే నేర్పు అనేది చాలా వస్తుంది. చాలా గమనించండి. మనకు ఈరోజు ఫినిషింగ్ రాలేదు, రేపు వస్తుంది కావచ్చు, రేపటి బ్లౌజ్లో చూద్దాం అని మనం ఇంకా ఈ రోజుకి వచ్చేసిన బ్లౌజ్కి రేపటి బ్లౌజ్కి ఇంకొంచెం ట్రై చేయండి, చాలా అయితే బాగొస్తుంది. మనకి ఏదైనా కానీ వర్క్ ఈరోజు మొదలుపెట్టిన వర్క్ ఈరోజే వస్తుందని రూల్ ఏం లేదు కదా. మనకి రేపు కూడా రావచ్చు. అంటే మనకి ఎట్లా అంటే ఒకేటే రోజు చేయాలి, మనకు కంప్లీట్ అవ్వాలి అనేది లేదు కదా. నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దేనిలోనైనా సక్సెస్ను సాధించగలుగుతాము. ఇంట్లో కూర్చుంటేనైతే ఏం రాదు కదా. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పట్టుదల ఉంటే నువ్వు కంపల్సరీగా ముందుకైతే వెళ్ళగలుగుతావు. నా ఆలోచన ప్రకారం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ ఎలా ఉందో